నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణానికి పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని సహించేది లేదు, హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక. జగన్ అడిగిన న్యాయమైన ప్రశ్నలకు స్పష్టమైన వాస్తవాలతో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి, వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో బృందం, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైద్యులు ఎంత బిజీగా ఉన్నా నెలకోసారి గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. రాష్ట్రంలో అనేక గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల కొరత ఉందని అన్నారు. దీన్ని అధిగమించేందుకు వైద్యులు నెలలో ఒకసారి అక్కడికి వెళ్లి శిబిరాలు నిర్వహించి వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పూర్వ విద్యార్థులు 10.11 కోట్లతో చేపట్టిన నూతన భవనాల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు పేద ప్రజలకు చికిత్సలు అందిస్తూ సమాజానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎలా ఉంటాడో తెలియదు కానీ మన ప్రాణాలని కాపాడేది. నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి ఒక ఆపద వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులు కానీ మనం కానీ రక్షింపబడ్డప్పుడు అప్పుడు డాక్టర్లలో మనకి దేవుడు కనిపిస్తాడు. అందుకేనేమో వైద్యో నారాయణ హరి అంటారు. అలాంటి డాక్టర్ల సముదాయానికి, పెద్దలకి చదువుకొని వెళ్ళిపోవడం కాదు, తిరిగి మేము చదువుకున్న కాలేజీకి తిరిగి చెయ్యాలన్న ఒక్క సదుద్దేశంతో ఈరోజు 19 కోట్ల పైచిలుకు డబ్బులతోటి ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ముందుకొచ్చిన రంగరాయ పూర్వ విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యూఆర్ క్వైట్ ఇన్స్పిరేషన్. చాలామంది పెద్దలు, బాగా సీనియర్స్, వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒక్కసారి రంగరాయన్ అయితే ఎప్పటికీ రంగరాయన్ అని. అంటే నిజంగా ఎవరైనా సరే, పెద్దలు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కానీ మన బిడ్డలు బాగుండాలని నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని కోరుకుంటారు. అలాంటిది మీరు బాగుండాలని కోరుకుంటేనే కదా ఈ రోజున మనకి ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ, పూర్వ విద్యార్థులందరూ ఈరోజు మన ముందుకొచ్చి 10,11,00,000 వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం, పరిపాలనా కార్యాలయాలు, లెక్చర్ హాళ్ళు, నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లోనే ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు, మేము చదువుకొని వెళ్ళిపోయాం, భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో అది మీకోసం చేస్తున్నట్టు, అది మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు. సో ఇలాంటి ముందు చూపుతోటి, అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ రంగరాయన్ అనడానికి ఎంత గర్వం, ఎంత తమిళ్లో రొమ్మ పెరుమయ సొల్లువాంగ అండి, చాలా గర్వంగా చెప్పుకుంటారు. అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు. అలా అంటే నిజంగా రంగరాయ కాలేజ్ మెడికల్ అంటే కామినేని గారు సీనియర్ మనకి శాసనసభ సభ్యులు, ఏ సమస్య వచ్చినా సరే అండగా నిలబడే వ్యక్తులు. ఆయన కూడా ఈ వయసులో కూర్చొని అవసరానికి ఏమీ నాకు అవసరం లేదని అనుకోకుండా అందరిలాగే వచ్చి కూర్చొని పాపం ఆయన ముందంతా బయట ఉండి పర్యవేక్షణ చేసి ఈరోజు ఉంటున్నారంటే వాళ్ళ కాలేజీ మీద అంత అపారమైన ప్రేమ వాళ్ళకి. కాలేజీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయినా కానీ కాలేజీ వాళ్ళ గుండెల్లోంచి వదిలి వెళ్ళలేదు. సో నాకు వాళ్ళ అంటే ఇలాంటి మీ అందరిని చూస్తే నాకు చాలా ఒక ఆనందంగా అనిపిస్తుంది. మేబీ నేను కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, కానీ భగవంతుడు నాకు అవకాశం కల్పించింది. తమకి చదువు చెప్పిన ఈ కళాశాల కోసం ఇంత పెద్ద కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన రామ్కోస సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం, ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం. 1958లో ప్రారంభమైన ఈ కళాశాల రాష్ట్రంలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య కళాశాలగా నిలిచింది. ఎంతమందిని చూశాను నేను, చాలామంది సీనియర్ మీరు ఎక్కడ చదువుకున్నారంటే సడన్గా నాకు తెలియని ఒక 3-4 వ్యక్తులు డిఫరెంట్ డాక్టర్సే వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సడన్గా ఒరే ఈరేని పిలుచుకుంటూ ఉంటాం. మీరిద్దరికి ఎలా పరిచయం అండి అని అడిగితే మేము కాకినాడ కాలేజీలో చదువుకున్నాం. అంటే ఎంత బాండింగ్ ఉందంటే ఇక్కడ
అసలు వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వీళ్ళందరూ చాలామంది విభిన్నమైన పార్టీలు, నాకు అలా తెలిసి వీళ్ళందరూ విభిన్న బీజేపీలో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది టీడీపీలో ఉన్నారు, కానీ ఎక్కడ మిగతా స్టేట్స్లో కొంతమంది తెలంగాణలో ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, దే హోల్డ్ దెమ్సెల్స్ ఎస్ రంగనాయన్స్. చాలా బ్యూటిఫుల్, చాలా అందంగా అనిపిస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరగలేదని, కూటమి ప్రభుత్వం రాగానే 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడంతో పాటు స్టైపెండ్ను కూడా 3 పెంచామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా ప్రతి ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తామని, అందులోనే జైళ్లు, అగ్నిమాపక శాఖల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పారు. నెల్లూరుకు వచ్చిన ఆమె కేంద్ర కారాగారాన్ని తనిఖీ చేశారు. జైల్లో ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు, వారికి అందిస్తున్న భోజనాలను పరిశీలించారు. జైల్లో వసతుల కల్పనపై ఖైదీలతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని సహించేది లేదని హెచ్చరించారు. మంచి వాతావరణంలో ఖైదీల తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా, మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు, అదేవిధంగా మొత్తం మా భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెందో వాళ్ళందరూ కూడా పేస్టులు తయారు చేస్తున్నారు, షాంపూలు తయారు చేస్తున్నారు, కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్స్ జరుగుతున్నాయి, ఐరన్ అంటే బీరువాలు తయారు చేస్తున్నారు, స్కూల్ బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు, కార్పెంటరీ వర్క్స్, స్టిచ్చింగ్, ఓవరాల్గా వర్క్షాప్లో కూడా చాలామంది వర్క్ చేసుకొని దగ్గర నెలకి దగ్గర 7,000 నుంచి 8,000 రూపాయలు వాళ్ళు నెల అయ్యేసరికి సంపాదించుకునే పరిస్థితులు కూడా కల్పించారు. ముఖ్యంగా ఇవే కాకుండా నేను అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది, ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని. అంతా కూడా మంచిగా అనిపించింది నెల్లూరు ప్రిజన్ అంతా కూడా. ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి మన ఎస్పీ గారు, అదేవిధంగా మా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి వీళ్ళందరితో కలిసి మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు రాష్ట్రంలోనే నేను నెల్లూరు పోలీసుల్ని ప్రత్యేకంగా ఎస్పీ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వరకు రౌడీ షీట్లు అన్న వాళ్ళు కానీ, పీడియాక్లో ఉన్న వాళ్ళు కానీ దర్జాగా బయటకి తిరిగి వాళ్ళు మళ్ళీ తిరిగి రౌడీయిజం చేసే పరిస్థితి నుంచి, అలా రౌడీయిజం చేసేవాళ్ళు కానీ, రౌడీ షీటర్లు కానీ సొసైటీలో వాళ్ళకంటూ ఒక షై ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద నడిపించిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం. ఈ సంస్కృతి మ్యాక్సిమం రాష్ట్రంలోని పోక్సో కేసెస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ రప్పామని చెప్పి నరుకుతామని చెప్పి కత్తిరి పట్టుకో తిరిగే వాళ్ళ పరిస్థితులు కానీ, ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా తప్పు చేసినా, లా అండ్ ఆర్డర్కి భంగం కలిగించేటట్టుగా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పబ్లిక్కి ఎక్స్పోజ్ చేసే విధంగా కంపల్సరీగా రోడ్ల మీద నడిపిస్తామని ఇదొక ఉదాహరణగా తీసుకున్నారు. ఆ విధంగా ఈరోజు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. పెట్రోల్ బంకుల్లో మ్యాక్సిమం ఖైదీల చేతే నడవబడుతుందండి పెట్రోల్ బంక్ అనేది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎస్కార్ట్గా వెళ్ళాలి, ఒకరో ఇద్దరు ఉంటారు తప్పించి జైలు సిబ్బంది మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జైలు ఎవరైతే ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, కన్విక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నడిపించుకుంటారు మ్యాక్సిమం. అలాంటి వాళ్ళ గురించి పెట్టిందే అది. కాబట్టి ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే లాస్ట్ 5 years కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా జరగల ప్రిజన్స్లో కూడా. ప్రిజన్స్లోనే కాదండి, ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా కొంత స్కార్సిటీ కూడా ఉంది. సో ఇమీడియట్గా వాటి మీద అందుకే ఒక జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని లాస్ట్ 5 సంవత్సరాలుగా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఏమీ జరగలేదు. మొన్న మీరు చూశారు, అన్ని హడిల్స్ని దాటుకొని సుమారుగా 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళ స్టైఫండ్ని కూడా 3 times పెంచాం. 4,500 ఉన్న స్టైఫండ్ని ఒకేసారి గౌరవ ముఖ్యమంత్రి గారు 12,000 రూపాయలు చేయడం కూడా మీరు అందరూ చూశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళతో పాటు ప్రతి సంవత్సరం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అందులోని ఎస్పీఎఫ్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కూడా అందులో వస్తారు. అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతుందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో అడిగిన న్యాయమైన ప్రశ్నలకు అసభ్య వ్యాఖ్యలతో కాకుండా స్పష్టమైన వాస్తవాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రైతుల సమస్యలు, వేల కోట్ల ఖర్చులు వంటి కీలక అంశాలపై జగన్ లేవనెత్తిన ప్రశ్నల నుంచి తప్పించుకోకుండా ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఒక క్లోజ్ డోర్ మీటింగ్ లో దాన్ని ఆపేసాక ఒప్పుకున్నాడని తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి ఓపెన్ గా స్పష్టతతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద ఏమైనా చంద్రబాబు గారు రాయలసీమ ప్రజల
వీళ్ళ దీనికి ఉసులు కొట్టుకుంటున్నావు. అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి ఆ వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు, దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఆ రోజు పిలిచారు, అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు, కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పినా తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పొచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకు ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావనేవి వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమైనా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవరైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, దాని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్ గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు, వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్ళకుండా రెండో దానికి పోతున్నావు. అక్కడికి పోయి ఏం చెప్తున్నావు మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాను 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తాము అని. అసలు సాధ్యమా, ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షన్ క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి తెగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు, రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము, లేదా వీళ్ళే కొనుక్కోవడాలు, ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేట్టు ఇక్కడ ఒక రాజధాని, మిగిలిన చోట్ల డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే, వాట్ ఎవర్ హిస్టరీ అయిపోయింది. ఈ రోజు నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి సేమ్ అదే చేస్తున్నాడు. ఇంకొక 50,000 ఎకరాలు తెచ్చిపెట్టాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.